సనత్నగర్ డివిజన్లోని మోడల్ కాలనీలో జరిగినటువంటి సాఫ్ హైదరాబాద్ సందేర్ హైదరాబాద్ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ గారు ఉన్నారు. మరి వారు ఇక్కడ వచ్చినటువంటి అందరికీ కాలనీవాసులందరికీ కూడా జరుగుతున్నటువంటి స్వచ్ఛ సర్వేక్షణ గురించి ఎక్స్ప్లెనేషన్ చేశారు. ఎలా ఉంది మొత్తం విషయాలు సార్. నమస్తే సార్. ఈ యొక్క స్వచ్ఛ సర్వేక్షణ విషయంలో మీరు ఎలా ముందుకెళ్తున్నారు? ప్రజలు ఇంకా ఎలా అప్రమత్తం చేసే అవకాశం ఉంది? హైదరాబాద్ని మారడానికి ఇక్కడున్న ప్రతి నివాసి స్వచ్ఛ సర్వేక్షణలో ఒక స్వచ్ఛ హైదరాబాద్ చేయడానికి వాళ్ళ కాంట్రిబ్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ కాంట్రిబ్యూషన్లో వాళ్ళకు కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలని అనుకొని సాఫ్ హైదరాబాద్ శాందార్ హైదరాబాద్ అనే కార్యక్రమం, దాంతోపాటు వాటర్ లీడర్షిప్ అండ్ కన్జర్వేషన్ క్యాంపెయిన్ అనేది లాంచ్ చేసినాము జిహెచ్ఎంసి మరియు మెట్రో వాటర్ వర్క్స్ తరఫు నుంచి. సో దాని కింద వీళ్ళకు అవగాహన సభలు చాలా వరకు పెట్టాలి. సో ఈరోజు మనము ఎస్ఎల్ఎఫ్స్తో పాటు కమ్యూనిటీ లీడర్స్, సిఆర్పీస్, హౌస్ వైఫ్స్ అండ్ కొంచెం యాక్టివ్ ఉన్న కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్స్తో ఇక్కడ సనత్నగర్లో ఇంటరాక్ట్ చేస్తున్నాము. వీళ్ళు ఇక్కడ అయిన డిస్కషన్ పాయింట్స్ అన్నీ వెళ్ళి రిటర్న్గా వాళ్ళ కాలనీలో వాళ్ళ నేబర్స్కి అవేర్నెస్ తీసుకొచ్చి చెత్త బయట పడేయకూడదు, వేస్ట్ సెగ్రిగేషన్ చేయాలి, ప్లాస్టిక్ వాడకూడదు, ఇలాంటి బేసిక్ ఫండమెంటల్ ఇష్యూస్ మీద వీళ్ళకు ఈరోజు చెప్పడం జరిగింది. అదే వాళ్ళు వెళ్ళి ఇన్ టర్న్ వాళ్ళ కాలనీ మెంబర్స్కి చెప్తే ఒక్కొక్క కాలనీ నుంచి మనం ఈ స్వచ్ఛ భారత్ క్యాంపెయిన్ గ్రాస్ రూట్ నుంచి పై వరకు నగర స్థాయి వరకు తీసుకెళ్తే తప్పకుండా రాని రోజుల్లో మనం హైదరాబాద్ని ఇంకా బాగా ఇంకా అందంగా చేయవచ్చని అనుకొని ఈ కార్యక్రమం చేస్తున్నాం. శానిటేషన్ సిబ్బంది కొంతమంది అక్కడక్కడ చెత్తను తగలబెడుతున్నారు, దానివల్ల కూడా ఇబ్బంది కలుగుతున్నారు ప్రజలు అంటారు. దీని మీద ఇంకేమైనా దృష్టి పెట్టే అవకాశం ఉందా? తప్పకుండా ఎక్కడెక్కడ చెత్తని తగిలిపెడుతున్నారు, అది చాలా తప్పు. దానివల్ల ఎన్వైరన్మెంట్కి చాలా నాశనం అవుతుంది. సో అలాంటి స్పెసిఫిక్ కంప్లైంట్స్ ఏదైనా వస్తే మేము టఫ్ యాక్షన్ తీసుకుంటున్నాము. అయినా మేము కాలనీ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాము, దాంట్లో కాల్చేటప్పుడు చాలా వరకు మనకు ఆకులు లేదా వేరే ఆర్గానిక్లీ కంపోస్టబుల్ మెటీరియల్ ఉంటుంది, అదే వాడుకొని వాళ్ళు తడి చెత్తతోని మాన్యూర్ కన్వర్ట్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి అలా చేస్తే మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ. మరి ప్రాజెక్ట్ ఆఫీసర్ సంధ్యారాణి గారు ఉన్నారు, వారిని మనకొని వచ్చారు. చెప్పండి మేడం, ఎలా ప్రోగ్రామ్ చేస్తారు? సనత్నగర్ వార్డ్ కింద సాఫ్ హైదరాబాద్ శాందార్ హైదరాబాద్ అనే ప్రోగ్రాం కింద ఫస్ట్ ఒక 4 కాలనీస్ ఒక స్లమ్ సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ 5 కాలనీస్లో కూడా 2500 హౌస్ హోల్డ్స్ని సెలెక్ట్ చేసి వారింటింటికి ప్రతి ఇంటికి వెళ్ళి చెత్తని రోడ్డు మీద వేయకూడదు, ఖచ్చితంగా మన శాట్ ఆటోకే ఇవ్వాలి, వాళ్ళకి 50 రూపీస్ పే చేసి ఖచ్చితంగా శాట్ ఆటోకే ఇచ్చేలాగా ఒకటి చేశాము. ఇంకా డోర్ టు డోర్ కలెక్షన్ ఇంప్రూవ్ అయింది. దీనివల్ల తడి చెత్త పొడి చెత్త కూడా వేరువేరు చేయాలి. తడి చెత్త వల్ల కలిగే ఉపయోగాలు, తడి చెత్త అంటే ఏంటి, పొడి చెత్త అంటే ఏంటి, తడి చెత్తని మనం ఎలా కంపోస్ట్ తయారు చేసుకొని మొక్కలకు ఉపయోగపడే సేంద్రియ ఎరువుగా ఎట్లా తయారు చేసుకోవచ్చు, పొడి చెత్తను మళ్ళీ రీసైకిల్ చేసి మనం ఎలా యూస్ చేసుకోవచ్చు అనే దాని మీద అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. సో దీంట్లో భాగంగా అంటే తడి చెత్త పొడి చెత్త ఒక 80% వరకు మేము సక్సెస్ కాగలిగాము. ఇంకా కొంత మార్పు రావాల్సి ఉంది. మేము ఒకటే స్లోగన్తో వెళ్తున్నాము, మన కుటుంబాలు కలిసి ఉంటే ఆనందం ఎలా వస్తుందో చెత్తని వేరు చేస్తే మనకి ఆరోగ్యం, అంటే కుటుంబాలు కలిస్తే ఆనందం, చెత్తను వేరు చేస్తే ఆరోగ్యం, ఇదే నినాదంతో మేము వెళ్తున్నాము. సో ఇంకా ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగనే వాటర్ బోర్డు శ్రీనివాసులు గారు ఉన్నారు, వారిని చెప్తాం. జలం లేనిదే జగతం లేదు, నీరే జీవనాధారం. మరి ఈ విషయంలో ప్రపంచానికి కనువిపోయే విధంగా మీరు ఎలాగా ముందుకెళ్తున్నారు? జలం జీవ అనే ప్రోగ్రాం మేము కండక్ట్ చేస్తున్నాము. దానికి ఇంకుడు గుంతల మీద అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. హైదరాబాద్లో నీటిని ఎలా పొదుపు చేసుకోవచ్చు, ఎలా కన్జర్వ్ చేసుకోవచ్చు, ఎలా సేవ్ చేసుకోవచ్చు అనే ప్రోగ్రాం మీద మేము వార్డు వైజ్గా, తర్వాత వార్డులో ఉండే కాలనీలలో స్లమ్లలో కూడా మేము అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాము. మా కమిషనర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఒక 20 MGD వాటరు సేవ్ చేద్దాము అనే ఆలోచనతో మేము ముందుకెళ్తున్నాము. అయితే ఇంకుడు గుంతలైన ప్రస్తావన తీసుకొచ్చారు. మరి సిటీలో ఎక్కడ చూసినా కాంక్రీట్ జంగిల్ ఉంది. మరి ఇలాంటి విషయంలో ఎలాగ తీసుకునే అవకాశం ఉంది? ఇంకేమైనా ప్లాన్లు, బోర్ వేసే ప్లాన్లు ఏమైనా ఉన్నాయా? ప్రతి కాలనీలలో పార్కులు ఉంటాయి, తర్వాత కొంత ఓపెన్ ప్లేసెస్ ఉన్నాయి, అక్కడ ఇంకుడు గుంతల కార్యక్రమం చేపడుతున్నాము. జిహెచ్ఎంసి వాళ్ళు కూడా వాళ్ళ తరఫున కూడా ఇంకుడు గుంతల కార్యక్రమం చేపడుతున్నారు. పడ్డ వర్షం దాదాపుగా అంతా ఇంకుడు గుంతల కార్యక్రమంతో భూమిలోకి ఇంకేటట్టుగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. అందరికీ స్వచ్ఛ నమస్కారం అండి. మేము డ్వాక్రా గ్రూప్ మహిళం. నా పేరు బి కావేరి, నేను సిఆర్పి. నేను సాఫ్ హైదరాబాద్ శాందార్ హైదరాబాద్ ఈ ప్రోగ్రాంలో నేను కండక్ట్ చేశాను.
తడి చెత్త పొడి చెత్త ఎలా డివైడ్ చేయాలి, డోర్ టు డోర్ వెళ్ళి ఎలా చెప్పాలి, అది మొత్తం మేము కంప్లీట్ చేసేసాము. మాకు 4 ఏరియాస్ ఇచ్చారు సనదా డివిజన్ నుంచి. సుందర్ నగర్, మోడల్ కాలనీ, జట్ కాలనీ, కైలాష్ నగర్, శివాజీ నగర్ అన్ని ఏరియాస్ ఇచ్చారు. ఈ ఏరియాస్ మేము కంప్లీట్గా మొత్తం సక్సెస్ఫుల్గా చేసాము. ఇందులో మొత్తం 90% మొత్తం అందరు మారారు. ఇంకా 10% కొంచెం ముందర మారేవాళ్ళు. వాళ్ళకు కూడా అవేర్నెస్ తెచ్చి మార్పు తెస్తాము. మన హైదరాబాద్ని స్వచ్ఛతగా ఉంచాలని మేము అందరికీ కొంచెం కష్టమైన ఇష్టపడి పోయి చేస్తున్నాం. కానీ ఇది మేము చేసినాం, కానీ వాళ్ళు కూడా చెయ్యాలి, అప్పుడే సక్సెస్ అవుతుంది. మన హైదరాబాద్ సాఫ్ హైదరాబాద్ రావాలి, పేరు రావాలంటే అందరు కష్టపడాలి, కృషి చేయాలని కోరుకుంటూ. వాళ్ళంటే చాలా మంది కూడా ఇంట్లోనే తడి చెత్తని వాళ్ళు పోస్టింగ్ చేస్తున్నారండి, కంపోజింగ్ చేసి పెడుతున్నారు. దాంట్లో 10% అయితే కలెక్ట్ అయిందండి చేయడము. ఇంకా 99% కావాలా, దానికోసం మేము ఇంకా శ్రమ పడతాము. కష్టమైనా సరే మేము వెళ్ళి చెప్తాం, వాళ్ళకి అవగాహన ఇవ్వడానికి మేము ముందుకు వస్తాం. ధన్యవాదాలు. ఇంతేనండి మేము చెప్పేది ఉంది, కానీ మేము కూడా వెళ్తున్నాము ఇష్టంగానే. ఇక వాళ్ళు ఎంత అన్నా చేసినా కూడా పోయి చేసుకుంటున్నాము ఇక ఇష్టంగానే, అంతే. ఇంకా నేను ఏం మాట్లాడలేదు. మన ఆడవాళ్ళకి ఇంట్లో వెళ్ళేది 70% మొత్తం తడి చెత్తని. ఆ తడి చెత్తని మనము ఆపగలిగితే మన హైదరాబాద్లో చెత్త అనేది ఉండదు. ఈ డ్రై అనేది మొత్తం రీసైక్లింగ్ అయ్యి మొత్తం రీసైకిల్ అయిపోతుంది, మనకు చెత్త కనిపించదు. మొత్తం ఇంట్లో 70% మొత్తం తడి చెత్తనే వెళ్తుంది. అది కనుక మనం ఇంట్లోనే కంపోస్టింగ్ లేదా మొక్కలకి డైరెక్ట్గా మీ మొక్కలు ఉంటే దాని పక్కన పెద్ద మొక్కలు ఉంటే దాన్ని కొంచెం గుంతలాగా తవ్వి ఆ గుంతలో వేసినట్టయితే అది కంపోస్టింగ్ ఈజీగా తొందరగా అవుతుంది. మీరు ఇంట్లో పెట్టాలి వాసన వస్తుందంటే అలా కాకుండా డైరెక్ట్ మొక్కలకే వేసుకుంటే ఇంకా ఈజీగా అవుతుంది. ఈ మెథడ్ అందరిలో ఆలోచన రావాలి, ప్రజల్లో అవగాహన రావాలి. మెయిన్ అది వస్తే మార్పు వస్తుంది. మన హైదరాబాద్ కూడా సాఫ్ హైదరాబాద్, షాందార్ హైదరాబాద్ సక్సెస్ఫుల్ అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. క్రైసిస్ గురించి కూడా చెప్పారు. కానీ నాకు తెలిసి చాలామందికి కనిపించని తెలియని ప్రాబ్లం ఒక ల్యాండ్ ఫిల్ ప్రాబ్లం. మన ఇంట్లో చెత్త రోజు యావరేజ్గా ఒక 1 కిలో చెత్త వస్తుంది కదా. ఇమాజిన్ హైదరాబాద్ ఒక్క దగ్గరే 52 లక్షల కిలోల వేస్ట్ ఎవ్రీడే ల్యాండ్ ఫిల్కి పంపిస్తున్నాము. అదే మనం ఇంట్లో సెగ్రిగేట్ చేయగలిగితే 60% మనకి వచ్చేది కిచెన్ నుంచే వస్తుంది. దాన్ని మనం కంపోస్ట్ చేసుకోగలిగితే ఓన్లీ 40%, అది కూడా డ్రై వేస్ట్ రీసైకిల్ చేయడానికి మనకి ఆప్షన్ ఉంటుంది. 2 కలిపి పంపిస్తే డ్రై వేస్ట్ పాడైపోతుంది, వెట్ వేస్ట్ పనికి రాకుండా అవుతుంది. సో రోజు ఇంటి నుంచి కిలో వేస్ట్ పంపించే బదులు 60% కాంపోస్ట్ బిన్ పెట్టుకొని కాంపోస్ట్ చేయగలిగితే 40% ఆ ప్లాస్టిక్ వేస్ట్ అనేది మన గవర్నమెంట్ వాళ్ళు రీసైకిల్ చేయగలుగుతారు. ఈరోజు ఈ అవగాహన సదస్సు పెట్టడం చాలా సంతోషమే. కానీ ఆల్రెడీ వీళ్ళందరికీ అవేర్నెస్ ఉంది. మన జిహెచ్ఎంసీ అన్ని కార్యక్రమాల్లో వీళ్ళందరినీ మనం ప్రతి ఇంటింటికి కూడా పంపిస్తున్నాము. అయినా కూడా మళ్ళీ అదే రిపీట్ చేశారు. వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చోబెట్టి మళ్ళీ చెప్పిందే చెప్పడం, ఇవన్నిటికంటే మనం ఒక కాలనీలో ఓపెన్ ప్లేస్ తీసుకుని ఆ ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళందరినీ గ్యాదర్ చేసి మనం కూడా వాళ్ళతో పాటు కూర్చొని ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ మందికి మనం ఈ అవేర్నెస్ చేయడం అన్నది మంచిదేమో అని నా అభిప్రాయం. ఎందుకంటే మనమే ఇక్కడే కూర్చొని మనం ఒక దగ్గర కూర్చొని మనం ఆల్రెడీ మనం ట్రైనింగ్ అయిన వాళ్ళే ఉన్నారు, వీళ్ళనే మళ్ళీ మనం పిలుచుకున్నాము. మనకు టైం వేస్ట్, అన్నీ వేస్ట్ ఇప్పుడు ఇక్కడ. అయితే ఇలాంటి కార్యక్రమాలు చేసుకున్నప్పుడు ఇది ఒక్కడ గమనిస్తే మంచిదని నా అభిప్రాయం అండి. అలాగే ఇప్పుడు చెత్త విషయానికి వచ్చేటప్పటికి మనం వాళ్ళతో కూడా కలిసి మనం కొన్ని ప్రోగ్రామ్స్ చేసాము. అంటే మనం ఏదేది రీసైక్లింగ్ పనికి వస్తుంది, ఏదేది పనికిరాదు అన్నది వాళ్ళు క్లియర్గా మన అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశారు. మనం ప్రతి కాలనీలో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాము అవి. అయితే ఇప్పుడు తడి చెత్త పొడి చెత్త అన్నప్పుడు పొడి చెత్త అంటే పర్వాలేదండి, మళ్ళీ వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు, రీసైక్లింగ్కి వస్తుంది. తడి చెత్త దగ్గరకు వచ్చేసరికి ఇళ్లలో చెట్లు ఉన్న వాళ్ళు వాటిని కంపోస్ట్ తయారు చేసిన తర్వాత దాన్ని మళ్ళీ మనం చెట్లకు ఉపయోగించుకోవచ్చు అన్నది అదొక 1 month ప్రాసెస్ అది. కానీ మన ఇళ్లలో మన ఇంటి ముందు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయనుకోండి, అవి అంటే గన్నేరు చెట్లు కానీ మందార చెట్లు కానీ ఇట్లాంటివి కొన్ని పెద్ద పెద్ద చెట్లు ఉన్నప్పుడు వాటిని మనం కంపోస్ట్గా తయారు చేయాల్సిన అవసరం కూడా లేదు. ఏ రోజు మనకు కిచెన్లో వేస్ట్ ఎంత వస్తుందో అదంతా కూడా ఒక 2 చెట్లలో కాస్త లోతుగా గుంత తీసుకొని మన చెట్ల పాదుల్లోనే
వేసేసి పైనుంచి రోజు వాటర్ వేసుకుంటుంటే అది తొందరగా కూడా అది మనకు కంపోస్ట్గా మారిపోతుంది. ప్లస్ ఎర్త్వార్మ్స్ ఎక్కువ వస్తాయి. అవి ఎక్కువ ఉంటే చెట్లకు ఇంకా బలం కూడా. అంటే ప్రాక్టికల్గా ఇది నేనేదో చెప్పడం కాదు, ప్రాక్టికల్గా నేను చేస్తూ ఉన్నాను. అది మా రూఫ్ గార్డెన్లో మన మంత్రి గారు కూడా అదే చెప్పారు. అయితే ఇప్పుడు మనం అట్లా చేస్తే ఏమవుతుందంటే మనం ఆ తడి చెత్తను బయటికి పంపించాల్సిన అవసరం ఉండదు. ఏ రోజు ఆ రోజు మన ఇంట్లో మనమే ఒక్క 5 నిమిషాలు మన ఆ చెట్టు పాదులో మొదట్లోనే కొద్దిగా గుంతలాగా తీసి ఆ ఏ రోజు వెళ్ళిన వేస్ట్ని ఆ రోజు అందులో వేసేసి కప్పెట్టేస్తే అది ఇంకా 2 days 3 days అని మనం కంటిన్యూగా రోజు నీళ్లు పోస్తూ ఉంటాం కాబట్టి అది తొందరగా మట్టిలో కలిసిపోతుంది. కాబట్టి రోజు ఒక చెట్టులో వేసుకోవచ్చు. ఓ 10 చెట్లు ఉన్నాయంటే 10 రోజులు తిరుగుతుంది. అట్లా మనం కొంత కూడా బయటికి ఇచ్చే అవకాశం కూడా లేకుండా కూడా మనం తయారు చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు వాటర్ వర్క్స్ దాంట్లో కూడా ఇప్పుడు కొన్ని శ్రీనివాస్ గారు కొన్ని చెప్పారు. అయితే ఇప్పుడు ముఖ్యంగా లేడీస్ గమనించాల్సిన విషయం ఏంటంటే చిన్న పెద్ద అందరూ కూడా ఇప్పుడు ఇవాళ రేపు ఏం చేస్తున్నారంటే వాషింగ్ మిషన్స్ వాడుతున్నారు. ఈ వాషింగ్ మిషన్లలో 7 kgs కెపాసిటీ ఉన్న మిషన్ మనం ఇంట్లో వాడితే అందులో 2 kgs వెయిట్ మనం బట్టలు వేసినా కూడా అది 7 kgsకి సరిపడా వాటర్ లాగుతుంది. అప్పుడు మనకు కరెంటు వేస్ట్, వాటరు వేస్ట్, మనకు టైము వేస్ట్. అందుకని మీరు మిషన్లు వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఎంత కెపాసిటీ ఉందో అంత కెపాసిటీ వాటికి అయ్యేంత వరకు వెయిట్ చేసి ఒక్కరోజు వేసేసుకుంటే మనకు టైము కలిసి వస్తుంది, వాటర్ కలిసి వస్తుంది, కరెంటు కూడా మనం పొదుపు చేసిన వాళ్ళం అవుతాం. ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకా. అంటే ఇవన్నీ కూడా మనం చేయాలి అనే ఉద్దేశం మనకు ఉన్నప్పుడు అది ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అది మనకే వస్తుంది. మనం కరెంట్ బిల్లు పెరిగిపోతూ ఉందని బిల్లు వచ్చినప్పుడల్లా అనుకుంటున్నాం, కానీ మరి కరెంట్ మనం ఎలా సేవ్ చేయాలన్నది మాత్రం ఆలోచించాం. కాబట్టి ఇట్లాంటివి కొన్ని చేస్తే మనకు కొన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అది. తర్వాత ఇప్పుడు ఈ చెత్త ఆటోలు వచ్చిన దగ్గర నుంచి చెత్త ఆటోలు తీసుకుపోవడానికి రాకపోవడం వల్ల రోడ్ల మీద వేస్తున్నారు, అక్కడ వేస్తున్నారు, ఇక్కడ వేస్తున్నారు అని కంప్లైంట్ ఇస్తున్నారు. కానీ ఎన్నిసార్లు ఇప్పుడు మనం ఒకసారి కంప్లైంట్ చేసాము, 2 రోజులు రాదు, ఆటో రాదు, తనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా కావచ్చు. అలాంటప్పుడు ఏమవుతుంది, కనీసం 2 రోజులకు ఒకసారి వేరే కాలనీ వాళ్ళనన్నా ఇటు మనం డైవర్ట్ చేస్తే 90% చెత్త మన ఇళ్లలో పేరుకుపోకుండా ఉంటుంది. రోడ్ల మీద ఎక్కడంటే అక్కడ వేయకుండా కూడా ఉంటారు. ఎందుకంటే చెత్త వాళ్ళకి కూడా ఆ ఎస్ఎఫ్ఐలు ఉంటారు. ఎస్ఎఫ్ఐలు వాళ్ళు ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయాలి, అటెండెన్స్ చేసుకోవాలి. మార్నింగ్ బయలుదేరేటప్పుడు ఇంటి ముందు నుంచి మనం వాళ్ళ ఇంట్లో నుంచి ఆటో తీసుకొని బయలుదేరేటప్పుడు ఆయన డ్యూటీకి వస్తున్నాడా లేదా, ఎవరికైనా ఏదో హెల్త్ ప్రాబ్లము ఫంక్షన్స్ ఏదో ఉంటాయి, ఒకరోజు రాడు. కాబట్టి రానప్పుడు ఏం చేయాలి, ఎక్స్ట్రా టిప్ ఇంకొక రెండు వాళ్ళు కలిపేసి ఆ లైన్ మొత్తం కూడా ఆటో ఆయన తీసే ఆ 600 హౌసెస్ కూడా ఇంకా 2 ఆటోలకి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటే మనకు ఈ చెత్త లిఫ్ట్ చేయడం ప్రాబ్లమే ఉండదు. అది ఎవరు ఎన్ని రోజులు తీస్తున్నారు, ఎవరు ఎన్ని రోజులు రావట్లేదు అన్నది కూడా మనకు అటెండెన్స్లో వచ్చేస్తుంది. అయితే ఈ విషయాన్ని నేను ఇంతకుముందు కూడా చెప్పాను, కానీ ఎస్ఎఫ్ఐలు కానీ ఇప్పుడు వీళ్ళు కానీ ఎవరు పట్టించుకోలేదు. కాబట్టి ఇప్పటి నుంచైనా అది మీరు గమనిస్తే బాగుంటుందని నా ఆలోచన అండి. అలాగే ఇప్పుడు ఈ దోమల గురించి కూడా చెప్తా ఉన్నారు. ఈ దోమలు 99% మనం ఆడవాళ్ళం ఇంట్లోనే వాటిని రాకుండా కూడా చేసుకోవచ్చు. ఈ మనీ ప్లాంట్ అని చెప్పారు ఇందాక భాస్కర్ గారు, అది ఒకటి 100% కరెక్ట్. తర్వాత మనం ఏం చేస్తూ ఉంటామంటే తలుపుల వెనకాల షర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ ఇట్లాంటివన్నీ మనం వేసేసి 4-5 రోజులు లేదంటే ఒక్కొక్కసారి వారం రోజులు కూడా వాటిని కదిలించకుండా తీయకుండా అట్లాగే ఉంచేస్తారు. వాటి వెనకాల బాగా దోమలు చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా కూడా వెంట తీసేసి బట్టలు కూడా మన ఇళ్లలో కొంచెం కిటికీలు తలుపులు ఓపెన్గా పెట్టుకొని గాలి ఇటు అటు పాస్ అయ్యేటట్టుగా ఉంచుకొని మనం ఎప్పటికప్పుడు బట్టలు అవన్నీ కదిలించకుండా ఉండడం కానీ, లేదంటే అటకలకి అవి వేస్తూ ఉంటారు, కట్టెలలాగా వేస్తూ ఉంటారు. అవన్నిటినీ కూడా మనం ఒక్కొక్కసారి 2-3 రోజులకు ఒకసారైనా వాటిని బాగా కదిలించేస్తే దాని మీద ఉన్న డస్ట్ పోతుంది, ప్లస్ అక్కడ దోమలు అవి చేరకుండా కూడా ఉంటాయి. ఇలాంటి ట్రిప్స్ చాలా మనం ఆలోచిస్తే మనకే తెలుస్తుంది. అది మనం ఇళ్లలో ఉండి చేసుకునేప్పుడు అంటే మాలాంటి వాళ్ళం అంటే మేము సరే వెళ్తాం, పొద్దున్నే లేచి బయటికి వెళ్ళిపోతాం, ఏదో రాత్రికి వస్తాం, మేము చేసుకోలేము అని కొంత మాకు ఉంటుంది. కానీ ఇళ్లలో ఉండే వాళ్ళకు మాత్రం ఇది మనం పబ్లిక్ ప్లేసులలో అంటే ఇళ్లలో కాలనీలలో ఇలాంటి విషయాలని మనం చెప్తా ఉంటే వాళ్ళు తొందరగా గ్రహించే అవకాశం ఉంటుంది.
కాబట్టి ఇవన్నీ మీరు ప్రతి ఇంటింటికి కూడా మీరు ఒక దాని మీద వెళ్ళినప్పుడు ఇది ఒక్కటే కాదమ్మా ఇవన్నీ కూడా మీరు చేసుకోండి అని మీరు చెప్తే బాగుంటుంది. అలాగే ఇప్పుడు మనం ఈ వాటర్ ఒకటి చెత్త ఒకటి ఈ రెండే అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు వాటర్ని మనం ఎలా పొదుపు చేసుకోవాలి అన్నది ఇంతకుముందు కొన్ని శ్రీనివాస్ గారు చెప్పారు. అయితే మనం ఏదైనా సరే ఇంట్లో నుంచి ఒక్క బొట్టు కూడా బయటికి పోకుండా మన ఇంకుడు గుంతలోకే వెళ్ళేటట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలి. అవన్నీ కూడా ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి మన ఏది టౌన్ ప్లానింగ్ నుంచి వాళ్ళకి ఇంకుడు గుంత ఉంటేనే మేము ప్లాన్స్ ఇస్తాము అని చెప్పి కొంచెం స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తూ ఉంటే కంపల్సరీ మనం ఈ వాటర్ ప్రాబ్లం నుంచి కూడా బయటపడవచ్చు. ఇలాంటివన్నీ కూడా ఫస్ట్ టైం మనం చెప్పాము, అయినా పట్టించుకోలేదు. ఎందుకంటే మన రఘుప్రసాద్ గారు ఉన్నప్పటి నుంచి కూడా నేను ఈ మాట చెప్తానే ఉన్నాను. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ అది మైండ్లో పెట్టుకొని మన ఆఫీసర్సే కానివ్వండి ఎవరన్నా కానివ్వండి అవన్నీ కూడా చేసుకుంటూ వస్తుంటేనే మనకు ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టి ఇలాంటి అవేర్నెస్ కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మనం అసలు ఫస్ట్ నువ్వు నీకు ఇంకోటి కొంత ప్లేస్ చూపెట్టు, అది ఉంటేనే నేను నీ ప్లాన్ ఇస్తాను ఇంటికి అంటే, అది మీకు పర్మిషన్ ఇస్తాను ఇల్లు కట్టుకోవడానికి అని అంటే వాళ్ళు ఏం చేస్తారు? తప్పనిసరిగా అది తీసుకోవాల్సిందే. కానీ ఇప్పుడు పరిస్థితి అదే. మనకి మీలో చాలామందికి మన బ్రహ్మం గారి చరిత్ర చదివే ఉంటారు. వీరబ్రహ్మం గారి చరిత్ర. వీరబ్రహ్మం గారి చరిత్రలో ఆయన ఆల్రెడీ రాసిపెట్టింది ఏంటి అంటే కనీసం ఒక చుక్క నీళ్లు కూడా దొరకని పరిస్థితులు వస్తాయి. ఆ తర్వాత ఎవరు పాస్ చేసిన యూరిన్ని వాళ్ళే తాగాల్సి వస్తుంది అని రాశారు. అంటే ఇప్పుడు మనకు మద్రాసులో జరిగేది అదే పరిస్థితి. అంతవరకు మనం తెచ్చుకోకుండా ఉండాలి. మన గవర్నమెంట్ కూడా మనకి ఎందుకు ఇలా ఇన్ని డబ్బులు ఖర్చు అయినా కూడా ఇంత టైం పోతున్నా కూడా వాళ్ళు ఎందుకని చేస్తున్నారు? కృష్ణా నుంచి తెస్తున్నారు, గోదావరి నుంచి తెస్తున్నారు. ఇవన్నీ ఎలా వస్తున్నాయి? ఇవన్నీ డబ్బులు గవర్నమెంట్కి డబ్బులన్నీ ఎలా వస్తున్నాయి? మనమే కడుతున్నాం, ట్యాక్సులు కడుతున్నాం, అన్నీ మనమే చేస్తున్నాం. మన డబ్బులు మనమే వృధా చేసుకుంటున్నాం. మరి మనం అవన్నీ తెచ్చుకునే అవకాశం లేకుండా, అవసరం లేకుండా మనది మనము మన దగ్గర పడింది మన దగ్గరనే మనం యూజ్ చేసుకునేటట్టయితే ఇంత అవసరం ఏది ఉండదు కదా. అందుకని ఏది గవర్నమెంట్ చేయట్లేదు అని గవర్నమెంట్ని తిట్టిపోయడం కాదు, ముందు మన దగ్గర నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి. మన దగ్గర నుంచి అది మొదలవ్వాలి. మన దగ్గర నుంచి మొదలవ్వాలని అంటే మెయిన్ ఆడవాళ్ళ దగ్గర నుంచే మొదలవ్వాలి. మీరు చూడండి, మీకు నెలకు 1000 రూపాయలు వచ్చాయనుకోండి, నెలంతా ఎలా గడుపుకుంటారు? సర్ది వాడుకుంటారు. మరి వాటర్ కూడా అంతే కదా, ఏదైనా అంతే. అందుకోసం ఏది మొదలవ్వాలన్నా ఏదైనా సాధించాలన్నా మన ఆడవాళ్ళ దగ్గర నుంచి అది మొదలవ్వాలి. కాబట్టి మీరందరూ మీరు ఏ ఇంటికైతే వెళ్తారో మీ గ్రూప్ మీటింగ్స్ ఎప్పుడైతే ఉంటాయో ఇవన్నీ కూడా మీరు డిస్కషన్ చేసుకొని ఇలా చేస్తే బాగుంటుంది అని మీరు ఒక్క నెల మీరు స్ట్రిక్ట్గా పాటించి చూడండి. మీకు మీ ఖర్చుల్లో ఎంత తేడా వస్తుందో మీకే తెలుస్తుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా కొంచెం మీరు కూడా ఒక 10 మందికి చెప్పి వాళ్ళు అవేర్నెస్ తెస్తే మరి మనకు అలాంటి ఏది మద్రాసు లాంటి పరిస్థితి మనకు రాకుండా చూడాల్సిన బాధ్యత మనందరి మీదే ఉందని తెలియజేస్తూ, అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఈసారి నుంచి ఓపెన్గా అంటే పబ్లిక్లో పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇంతవరకు ఉంటుంది ఇటువంటిది, దానికి ఇటువంటి హోల్స్ ఉంటాయండి. ఇట్లా హోల్స్ ఉంటాయి. ఈ హోల్స్ ఉండటం వల్ల తీసుకొచ్చి ఇందులో వేస్తాం. ఇందులో వేసిన తర్వాత లిక్విడ్ ఇక్కడ తయారవుతుంది. మనం అప్పుడప్పుడు అవసరం ఉంటే ఇది తీసేసి మళ్ళీ వేరే వాటర్లో కలిపి వేస్తే ఎక్కువ చెట్లకు ఉపయోగించుకోవచ్చు. మళ్ళీ ఇది డ్రై ఉంటుంది కాబట్టి ఇది కూడా ఇంత వేస్ట్ అనేది లేనే లేదు. ఎక్కడ ఉపయోగించుకునే విధానం ప్రతి వేస్ట్ అనేది ఏమి లేదండి. చెట్టు ఏదండి అంటే